గూగుల్ వాళ్ళ ఏఐ టూల్ ఇప్పుడు పేరు మార్చుకుంది. నిన్నటి వరకు బార్డ్ అని పిలిపించుకుంది. ఇప్పుడు ఇంకో పేరుతో బ్రాండ్ వాల్యూ తెచ్చుకుంటానంటోంది. ఊరు మారితే ఉనికి మారినా అన్నారు పెద్దలు ఒకప్పుడు. మరి ఇప్పుడు పేరు మారితే పర్ఫార్మెన్స్ మారుతుందా అని చెక్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టూల్స్ పర్ఫార్మెన్స్ ప్రతి రోజుకి పెరుగుతోంది. అయితే టూల్కి గొప్ప పేరంటూ ఉంటేనే ఆ పర్ఫార్మెన్స్కి వాల్యూ అంటున్నాయి పెద్ద కంపెనీలు. గొప్ప బ్రాండ్ నేమ్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉన్నా ఓకే అని నమ్ముతున్నాయి. కానీ జనం ఈ థియరీ ఒప్పుకుంటారా? పేరు మార్చుకున్న టూల్స్ని నెత్తిన పెట్టుకుంటారా? వీళ్ళు ఏమంటున్నారో మీరే చూడండి. ఎరా ఇది విన్నావా? గూగుల్ వాళ్ళు పేరు మార్చేశారట. పేరు మార్చేశారా? అంటే గూగుల్ తీసేసి ఈగిల్ అని పెట్టారా ఏంటి? మారిపోయింది గూగుల్ పేరు కాదురా, గూగుల్ వాళ్ళ బార్డ్ ఇంజన్ పేరు మార్చేశారట. ఆ పాత పేరు తీసేసి జెమిని అని కొత్త పేరు పెట్టారు. బార్డు, జెమిని ఈ పేర్లు ఎక్కడో విన్నట్టుందే. అదేంట్రా అలా అంటావు? బార్డ్ అంటే ఏంటనుకున్నావు? గూగుల్ వాళ్ళ గ్రేట్ ఏఐ ఇంజన్. ఓహో ఆ బార్డా? ఆ చాట్ జీపీటీని చూసి చేతులు కాల్చుకుని తయారు చేశారు గూగుల్ వాళ్ళు, అదేనా? ఒరే, చేతులు కాల్చుకోవడం అప్పుడు, ఆకులు పట్టుకోవడం కూడా అయిపోయింది. మొత్తం మీద ఇప్పుడు గూగుల్ వాళ్ళు కూడా ఏఐలో దూసుకుపోతున్నారు తెలుసా? అబ్బో, ఏ ఇంజన్ పేరు మార్చేస్తే ఏఐలో దూసుకుపోయినట్ట? అలా తీసిపడేకి మరి. ఆ పాత ఏ ఇంజన్ బార్డ్, దాని కెపాసిటీ తక్కువ. ఇప్పుడు కొత్తగా వచ్చిన జెమిని మాత్రం చాలా పవర్ఫుల్ అట. ఏంటి ఆట? ఎవడు చెప్పాడు? ఎవడో చెప్తే నేనెందుకు నమ్ముతాను రా? సాక్షాత్తు గూగుల్ వాడే చెప్పాడు. అయితే చచ్చిన నమ్మను. గూగుల్ బార్డ్ చచ్చిపోయినట్టేరా, కొత్త ఏ ఇంజన్ జెమిని పుట్టేసిందిగా. నమ్మనంటే ఎలా? గూగుల్ వాళ్ళు ఎప్పుడు ఇలాగే గొప్పలు చెప్తారా? ఆ మధ్య బార్డు రిలీజ్ అయినప్పుడు మా బార్డు చాట్ జీపీటీ కంటే చాలా చాలా గొప్పది, దాన్ని తొక్కి పడేస్తుంది, పక్కకు తోసి అదరగొట్టేస్తుందని నాన్న కబుర్లు చెప్పారు. అవునా కదా? అవుననుకో. అనుకోండి, చివరికి ఏమైంది? చాట్ జీపీటీని చూసిన జనం ఈ బార్డు ఒక చెత్త అని తేల్చి పడేశారు. అవునా కదా? అందుకేగా జెమిని అనే కొత్త టూల్ తీసుకొచ్చారు. ఇది మాత్రం చాట్ జీపీటీని కొట్టేస్తుందా? అవునరా, కొట్టేస్తుందట. ఏంటట గ్యారంటీ? ఒరే, అప్పట్లో బార్డుని గూగుల్ వాళ్ళు ఏదో హడావిడిలో తయారు చేశారు. అవునులే పాపం, ఏలో చాట్ జీపీటీని కొట్టేయాలని తాపత్రయంలో హడావిడి పడిపోయారు పాపం. అందుకే బార్డు తయారీ విషయంలో కొన్ని తొందరపాట్లు, పొరపాట్లు జరిగిన మాట నిజం. అవును, మరి బయట వాడి ప్రోడక్ట్ బాగున్నా ఆడు మార్కెట్లో పైకి రాకూడదు. టెక్నో రంగంలో ఏ కొత్త అవకాశం వచ్చినా అక్కడ కూడా మనమే ఆక్రమించేయాలి. అదే కదా గూగుల్ ఐడియా. అదేంట్రా అలాంటా? అవునరా, మరి దశాబ్దాలుగా గూగుల్ సెర్చ్ అని ప్రపంచం అంతా గూగుల్ నెత్తిన పెట్టుకున్నావా లేదా? సరే, ఇప్పుడు ఏ వచ్చింది, వీడికి అసలు పక్కకు ఉండొచ్చు కదా. అలా ఎలా ఉంటారా? చాట్ జీపీటీ కంటే అద్భుతమైన టూల్ తయారు చేస్తారేమో వీళ్ళు. చాట్ జీపీటీ ఎదగడం చూసి ఓర్వలేక ఇదిగో ఏఐలోకి నేను వచ్చేసానని ఓ కాగ్గోల. ఆ బోర్డు హడావిడిగా చెత్త టూల్ ఒకటి చుట్టేసి మన నెత్తిన పడేశారు. ఆ మాట నిజమే కావచ్చురా, కానీ ఇప్పుడు జెమిని బార్డులా కాదట, చాలా పవర్ఫుల్. ఏమరా, నాకైతే నమ్మబుద్ధి వేయట్లేదు. ఎందుకు? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు గూగుల్ వాళ్ళు ఏమన్నారు? ఆ బార్డ్ ఇంజన్కి జెమిని అనేది ఒక సపోర్టివ్ టూల్ అని చెప్పారా లేదా? అవును, చెప్పారనుకో. ఇప్పుడు ఆ బార్డ్ పేరే తీసేసి జెమినియే మెయిన్ అంటున్నారు. ఇదంతా ఏదో గోల్మాల్లా ఉందరా. ఒరే, బార్డ్ అనేది ఒక ఫెయిల్యూర్ టూల్ పేరు ఎవరు మోస్తారు చెప్పు? ఇప్పుడు కరెక్ట్గా చెప్పు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? ఇదంతా ఏదో బ్రాండ్ నేమ్ క్రియేషన్ కోసం పాటలు అంతే. నిజానికి పనిలో చూస్తే బార్డ్కి జెమినీకి పెద్ద తేడా ఏమి ఉండదని నా నమ్మకం. లేదురా, ఖచ్చితంగా బార్డ్ కంటే జెమిని గొప్ప టూల్. మరీ గొప్ప అని సర్టిఫికెట్ ఇచ్చేకు. కాకపోతే ఇంతకాలం గడిచింది కాబట్టి కొంచెం బెటర్ అయి ఉండొచ్చు అంతే. అంతేనంటావా? మరి అసలు బార్డ్కి జెమినికి గట్టిగా 4 తేడాలు చెప్పరా. అందులో ఏ లాంగ్వేజ్ మోడల్ వాడుతున్నారు, ఇందులో ఏ లాంగ్వేజ్ మోడల్ వాడుతున్నారు? పామ్ 2 రెండిట్లోనూ అదే వాడుతున్నారా? మరి అంటే పెద్ద తేడా లేనట్టే కదా. కానీ జెమినీలో వాడేది ఇంప్రూవ్డ్ వెర్షన్ అట. అలాగే చెప్తారులే, మనం నమ్మకపోతే ఆ కొత్త వెర్షన్ కూడా ఇంకో కొత్త పేరు పెడతారు. గూగుల్ వాళ్ళ వ్యవహారం మనకి తెలియదా ఏంటి? అలా తీసిపడేకిరా. బార్డుతో పోలిస్తే జెమినీలో చాలా ఇంటర్ఫేస్ మారింది, పనితీరులో కూడా కొంత తేడా కనిపిస్తుంది. అబ్బో, బార్డ్ అనేది క్రియేటివ్ రైటింగ్ వరకే పరిమితంగా ఉండేది, కానీ జెమిని క్వశ్చన్ ఆన్సరింగ్లో, కోడ్ జనరేషన్లో చాలా చోట్ల బాగా పనిచేస్తుంది అంటున్నారు. ఎవరు? ఇంకెవర్రా? గూగుల్ వాళ్ళు. అయితే నమ్మాల్సిందే. అంతేకాదురా, బార్డుని మనం వెబ్సైట్లోను, యాప్గాను మాత్రమే వాడుకునేవాళ్ళం. కానీ జెమిని అలా కాదు రోయ్, ఎక్కడ పడితే అక్కడ వాడుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడంటే జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, మీట్ అప్లికేషను, ఇలా చాలా చోట్ల వాడేసుకోవచ్చు. మొత్తం మీద గూగుల్ వాళ్ళ జెమిని పేరు పట్టుకొచ్చి అన్ని చోట్ల రుద్దుతున్నారనమాట. అవునరా, ఇప్పుడు ఎవ్రీవేర్ ఏఐ. అవునులే, ప్రపంచం మొత్తం వాడి చేతిలో ఉంది. కొత్త పేరు రుద్దడం ఎంతసేపు?